అందరికీ నమస్కారం. మరి ఈరోజు విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గం శృంగవరపుకోట మండలంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి జిందాల్ కంపెనీ వాళ్ళు అల్యూమినియం ఇండస్ట్రీ పెట్టడానికి భూసేకరణ కార్యక్రమం జరిగింది. మరి 2005లోనే ఒక ఎంఓయూ చేసుకొని 2006లో వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి 2007-8కి వచ్చేసరికి మరి ఏదైతే ఎస్ఐన్ ల్యాండ్స్ ఉన్నాయో అలాగే ప్రభుత్వ భూములు అలాగే ప్రైవేట్ ల్యాండ్స్ అన్నీ కలిపి సుమారు 1166 ఎకరాలు మరి భూసేకరణ జరిగింది. కాకపోతే మరి మీ అందరూ అనేది ఏంటంటే భూసేకరణ పద్ధతిలో జరగలేదు. రెండోది మరి మీ అందరూ చూస్తున్నారు, గత నెల రోజులుగా జిందాల్ నిర్వాసితులందరూ కూడా మరి ఈరోజు జిందాల్ కంపెనీ 2008లో భూమిని తీసుకొని ఏదైతే R&R ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చారో, ఏదైతే వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారో, ఏదైతే షేర్లు ఇస్తామని హామీ ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అలాగే జిందాల్ కంపెనీ వాళ్ళు ఏ రోజు కూడా భూమి మీదకి రాలేదు. ఎప్పుడో 2008లోనో 2009లోనో కొంత మేరకు ఒక 20% 30% కాంపౌండ్ వాళ్ళు టెంపరీగా కట్టి వదిలేశారు. మరి నేటి వరకు రాకుండా మరి గత ప్రభుత్వంలో 2023లోని మళ్ళీ అల్యూమినియం ఇండస్ట్రీ బదులు MSME పార్క్ అని ఒక జీవో తెచ్చి మరి ఆ రోజు నుంచి కూడా మరి రైతులందరూ కూడా యాజిటేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజే జిందాల్ కంపెనీ దగ్గర సుమారు 21 రోజు మరి నిరాహార దీక్షలు చేసి మరి ఆ రోజున్న ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి భూమి పూజ అని అన్నారో మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు అవనండి, ఎంపీ గారు అవనండి, అలాగే గౌరవ మంత్రి గారు బొత్స గారు అలాగే అందరి దగ్గరికి కూడా వెళ్ళి సార్ మాకు అన్యాయం జరుగుతుంది, రైతులకి పూర్తి స్థాయిగా రావాల్సిన ఏమీ కూడా బకాయిలు చెల్లించలేదు కాబట్టి మరి రైతులు అన్యాయం అయిపోతారని చెప్తే మరి అప్పుడున్న పరిస్థితుల్లోని మరి ఆ కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి గడిచిన నెల 15 రోజుల నుంచి కూడా జిందాల్ యాజమాన్యం నేరుగా మరి బుల్డోజర్సు అలాగే JCBలు ట్రాక్టర్లు అన్నీ పెట్టి మరి పంటలన్నీ కూడా తీసేస్తూ అటు జీడి చెట్లు అవనండి, టేక్ చెట్లు అవనండి, చింత చెట్లు అన్నీ కూడా పంటలు నష్టం చేస్తూ మరి వాళ్ళు మళ్ళీ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రైతులందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. రైతులందరూ కూడా మిషన్లు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న వాళ్ళందరి మీద కూడా మరి బైండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం, తర్వాత రైతులందరూ కూడా ఏకమై మరి మేమైతే మాకు అన్యాయం జరిగిందని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని మరి కలవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే MSME మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన మంత్రి అయిన వారం రోజులకే మీ అందరం కూడా 4 పంచాయతీల్లో ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో ముఖ్య నాయకులు అందరూ కూడా సుమారు ఒక 20-30 మంది వెళ్ళి మరి కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా కలిసి అయ్యా జిందాల్లో మీరు MSME పార్క్ పెడతామని జీవో ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే రైతులకి పూర్తి స్థాయిగా ఇవ్వాల్సిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి, మీరు అవనండి, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు రైతులు కూర్చొని జిందాల్ కంపెనీ వాళ్ళని పిలిచి రైతులకి న్యాయపరంగా ఏదైతే రావాలో అవన్నీ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నామని చెప్పడం, అలాగే గౌరవ మా ఎమ్మెల్యే గారు లలిత్ కుమారి గారి దగ్గరికి అయితే అవనండి, భర్త గారితో అయితే అవనండి, అందరితో కూడా ఇక్కడ ఈ జిందాల్ కంపెనీ వాడు మాకు ఏదైతే కంపెనీ పెడతాను భూములు తీసుకొని మరి కంపెనీ పెట్టకుండా మరి గత ప్రభుత్వంలో ఒక జీవో తీసుకొని వచ్చి మరి దాని ద్వారా MSME పార్క్ అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పరిస్థితే కానీ మరి ఎవరికి కూడా ఇస్తానని హామీలు నెరవేర్చలేదు కాబట్టి రెండోది ఎవరికైనా భూమి ఇస్తే వాళ్ళ కంపెనీ పెట్టకపోయినా దేనికైతే ప్రభుత్వం వాళ్ళకి భూమి ఇచ్చిందో వాళ్ళు పెట్టకపోతే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ భూములన్నీ తిరిగి రైతులకు కానీ ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చట్టాలు ఉన్నాయి. అది అందరికీ కూడా తెలుసు. మరి ఆ పద్ధతిలోనే మరి కంపెనీ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి 170% మంది రైతులందరూ కూడా ఎవరి పొలాలు వాళ్ళే సాగు చేసుకుంటున్న పరిస్థితి. మరి ఆ పొలాల్లోకి వెళ్తేనే మరి వాళ్ళందరూ అడ్డుకోవడం, ఎవరైతే నాయకులు మరి రైతుల పట్ల మరి సానుభూతితోటి వాళ్ళకి అండగా నిలబడ్డారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టిన పరిస్థితి మరి చూస్తూ ఉన్నాం. నెల రోజులు గడిచిన అటు ST కమిషన్కి, SC కమిషన్కి మరి అలాగే ప్రజావేదిక కావనండి, అలాగే డిప్యూటీ CM గారు కావనండి, అందరి దగ్గరికి కూడా రైతులందరూ కూడా వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పడం విషయాలన్నీ కూడా ప్రతిరోజు పత్రికలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు నేను విజయనగరం మరి వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే నెల రోజులైనా కానీ ఎవరు కూడా స్పందించలేదు అని ఒక బాధ, ఒక ఆవేదన. నేను కూడా భూ నిర్వాసితున్నే.
అలాగే నిన్నే మా ఎస్కోట్ ఎమ్మెల్యే గారు చాలాసేపు ఒక గంట సేపు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆవిడ చాలా పాజిటివ్గా రైతులకు ఏం అన్యాయం జరిగింది, రైతులకు ఏం మేలు చేయాలి అన్నీ కూడా మనం మాట్లాడదాం, ప్రభుత్వం కూడా పాజిటివ్గా ఉంటుంది. అలాగే గౌరవ ఎంపీ గారితో అలాగే అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా అడిగారు ఈ రైతులకు ఏం చేయాలన్నది సానుకూలంగా పరిష్కరించడం అని ఒక మాట చెప్పడం నిజంగా నిన్న చాలా సంతోషం అనిపించింది. అయినప్పటికీ కూడా ముందుగానే పత్రికా సమావేశం అనుకున్నాం కాబట్టి మరి ఈరోజు పెట్టడం, మరి మేమైతే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడం, జనవరి నెలలోనే మరి జిందాల్ కంపెనీ అన్యాయం చేసింది, భూ అంతా కూడా తిరిగి రైతులకే చెందాలని మరి జనవరిలోనే కేసు వేయడం, ఆ కేసుకి కౌంటర్గా మరి ప్రభుత్వం ఆ రోజు భూమి తీసుకొని ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం కౌంటర్ వేయడం జరిగింది. అలాగే జిందాల్ కంపెనీ వాళ్ళు ఈ నెలలో 4వ తారీఖుని వాళ్ళు కూడా రిప్లై స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఏదైతే ముందులో రిలీజ్ చేసిన 892 జీవో ఉందో ఆ జీవోలో ఎంత భూమి కావాలి ఇవన్నీ కూడా మరి జిందాల్ కంపెనీకి బదలాయిస్తామని చెప్పారు. అది కూడా పూర్తి స్థాయిగా ఒక సిస్టంలో జరగలేదు అన్నది మా ఆలోచన. ఏదైనా ఒక కంపెనీకి భూమి ఇవ్వాలన్నా లేకపోతే భూమి సేకరించాలన్నా దానికి మరి నోటీసులు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి, అవార్డు పాస్ చేయాలి, ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏది ఫాలో అవ్వకుండా ఒక అఫీషియల్గా జీవోస్ రిలీజ్ చేసి ఆ జీవోని బేస్ చేసుకొని భూమి తీసుకొని ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అలాగే అందులోనే 178 జీవోలో 151 ఎకరా మాత్రమే ఎలినేషన్ జరిగిందని చెప్పడం, అలాగే అందులోనే మొదటి పార్టీ ఒప్పుకున్నందున మిగిలిన ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి కంపెనీకి బదలాయిస్తున్నామని చెప్పి మరి అందులో కూడా పేర్కోవడం నిజంగా చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది. అలాగే వాళ్ళకి భూమి ఇచ్చినప్పుడు ఏదైతే డీడ్ ఉందో, ఏదైతే కన్వీనెన్స్ డీడ్ చేశారో అందులోనే క్లియర్గా రాసి ఉంది ఈ భూమిని దీనికి తప్ప దేనికి ఉపయోగించడానికి వీలు లేదు అని ఒక పాయింట్ రాసి ఉంది. అలాగే దీన్ని వేరే దానికి వాడడానికి కూడా వీలు లేదని రాసి ఉంది. అయినప్పటికీ కూడా 2023లో మరి అప్పుడు ప్రభుత్వం మరి ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా జీవోను మార్చారు అన్నది కూడా మాకైతే తెలియదు. మరి అలాగే ఇంకా తాటిపూడి రైతులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ కంపెనీ కానీ వస్తే తాటిపూడి వాటర్ ఆ కంపెనీకి ఇస్తామని జీవో 14లో కూడా పేర్కొనడం, అలాగే తర్వాత ఇంకొక జీవో రిలీజ్ చేశారు, జీవో 106. అందులోనే ఏమన్నారంటే తాటిపూడి నుంచి కాదు కానీ నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం అని. పక్కనే నుయ్యించుకొని ఎక్కడికి వెళ్ళి నీరు ఎవరు తెచ్చుకుంటారు? కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ ప్రమాదం ఉంది. అలాగే 2025లో ఇంకా బయటకు ఆ విషయం ఎవరికి తెలియని పరిస్థితి. మొన్న నేను అది మా లాయర్ గారి ద్వారా తీసుకున్నాను. ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ ఉందో వారు జిందాల్ కంపెనీకి ఎంఎస్ఎంఈ పార్క్కి గ్రీను, ఎల్లో, ఆరెంజ్ పర్మిషన్స్ ఉన్న కంపెనీసే పెడతాం కాబట్టి మాకు పబ్లిక్ హీరింగ్ కూడా లేకుండా మాకు పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళు ఇచ్చేయడం. మరి వాళ్ళు జిందాల్ వాళ్ళు ఏ కాగితం పెడితే ఆ కాగితానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు ఆమోదాలు తెలుపుతున్నాయో తెలియదు. చట్ట విరుద్ధంగా ఇవన్నీ జరుగుతున్నాయని మరి మా రైతులందరూ కూడా మరి చెప్తా ఉన్నాం. అందులో కూడా క్లియర్ కట్గా రాశారు వాటర్ ఫ్రమ్ తాటిపూడి రిజర్వాయర్ అని 2025లో కూడా ఏదైతే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్లో ఉన్నారో వాళ్ళు కూడా రాయడం జరిగింది. అది కానీ జరిగితే సుమారు తాటిపూడి రైతులని బేస్ చేసుకున్న వ్యవసాయాన్ని బేస్ చేసుకున్న రైతులైతే అవునండి విజయనగరం, వైజాగ్, ఎస్కోట్ నియోజకవర్గంలో తాగునీటికి చాలా పెద్ద సమస్య వస్తుంది. దాని మీద కూడా ఎవరు కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టం. అలాగే కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చిన హామీలు మరి ఒకటి చెప్తాను మీకు. ఎకరాకి 2,05,000 రూపాయలు క్యాష్ ఇస్తాము, అలాగే దానికి సమాంతరంగా విలువైన షేర్లు ఇస్తాము అని చెప్పడం, అలాగే ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తాము, అలాగే భూమి పోయినా ఇల్లు పోయినా ఉద్యోగం ఇస్తామని, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే భూమి పోయినా ఇల్లు పోయినా మరి ఖచ్చితంగా ఆ కుటుంబానికి మరి ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఉద్యోగం పోయిన వాళ్ళు 54 మంది ఉంటే ఈ రోజుకి కూడా ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే ఏ ఒక్కరికి కూడా మినిమం వేజెస్ కూడా మిగిలిన వాళ్ళకి కొంతమందికి అసైన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకి అయితే మినిమం వేజెస్ వేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి మినిమం వేజెస్ కూడా ఏ ఒక్కరికి కూడా వేయలేదు. అలాగే 53కి బోర్లు పోతే ఆ రోజు 23 మందికి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేశారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈరోజు 28,000 రూపాయలు మీరు తీసుకోండి బోర్ కంటే, ఈరోజు బోర్ కోసుకోవాలంటే ఎంత అవుతుంది? సో ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఆ షేర్స్ అన్నది ఒక పెద్ద స్కామ్ కింద ఉన్నది. ఏమైందంటే మాకు ఆ రోజు షేర్స్ ఇచ్చినప్పుడే క్లియర్ కట్గా కంపెనీ వాళ్ళు ప్రభుత్వానికి లెటర్ రాశారు కలెక్టర్ గారి ద్వారా. ఏం రాశారంటే
మీకు ఎంతైతే భూమి పోయిందో దానికి విలువ గల షేర్స్ మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. జేఎస్డబ్ల్యూ ట్రస్టీలో 3 సంవత్సరాలు ఉంటాయి. 2011 నవంబర్ దాకా ట్రస్టీలో ఉంటాయి. తర్వాత వాటిని మీకు షేర్స్ బాండ్స్ కింద, షేర్ సర్టిఫికెట్స్ కింద మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల్లో 10 రూపాయల విలువ గల షేరు 100 రూపాయలకు తక్కువ లేకుండా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం. అలాగే ఒకవేళ షేర్ ఎవరికైనా వద్దు అనుకుంటే మీరు కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే కలెక్టర్ గారు మా కంపెనీకి లెటర్ పెడితే మేము కలెక్టర్ గారి అకౌంట్లో డబ్బులు వేస్తే కలెక్టర్ గారి అకౌంట్ ద్వారా షేర్స్ వద్దన్న వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళు అయితే లెటర్ పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా కావాలంటే కాపీస్ అన్నీ కూడా నేను తీసుకురావడం జరిగింది, అన్నీ కూడా ఇస్తాను. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే భూమికి డబ్బు ఇస్తా అన్నారు, షేర్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు, R&R కాలనీ కడతా అన్నారు, అలాగే బోర్ ఇస్తా అన్నారు. రకరకాల రైతులందరూ కూడా నష్టపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి పూర్తి స్థాయిగా ఏమీ చేయలేదని. మెయిన్ ఇప్పుడు షేర్స్ గురించి నేను చెప్తా ఉన్నాను. 10 రూపాయలు ఉన్న షేర్ 100 రూపాయలు అయితే ఎకరాకి ఆ రోజు 2,500,000 రూపాయలు ఇచ్చిన షేర్ వాల్యూ 2011కి వచ్చేసరికి అతను 100 రూపాయలు ఇస్తాడని మేము నమ్మేం కాబట్టి అసలు భూమి ఇవ్వడం జరిగింది. మరి మాకు భూమికి ఇస్తున్న 2,500,000 రూపాయలకి మేము ఆశపడలేదు. ఉద్యోగం వస్తుంది, కుటుంబం బాగుపడుతుంది, షేర్లు డబ్బులు 3 సంవత్సరాల్లో 2 లక్షల విలువ గల షేర్స్ 20 లక్షలు అవుతుందని ఆశపడే మేమైతే ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 2 లక్షల దీన్ని 10 రెట్లు పెరిగితే 20 లక్షల రూపాయలు మరి షేర్స్ డబ్బు ఇవ్వాలి. అలాగే ఇన్ని సంవత్సరాలు అయింది, 2011 తర్వాత ఇది 2025. ఈలోపు కంపెనీ పెడితే షేర్ వాల్యూ ఎంత పెరుగుతుంది. ఆ రోజు మాకేం చెప్పారు, జిందాల్ అల్యూమినియం స్టీల్ 10 రూపాయల షేర్ వాల్యూ 1,200 అయింది అని అందులో కూడా ఆ లెటర్లోనే రాశారు, వాళ్ళే రాశారు క్లియర్ కట్గానే. మరి ఈరోజు మా రైతులందరూ ఏమనుకుంటాం, ఆ షేర్ వాల్యూ ఈ 18 సంవత్సరాల్లో ఒక 300, 400 అయితే ప్రతి ఎకరాకి కూడా సుమారు 80 లక్షల రూపాయలు లేకపోతే 60 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. మరి దానికి కంపెనీ వాడు ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు అకౌంట్లోనే వేసేసి నేను షేర్ డబ్బులు ఇచ్చేసానని ప్రభుత్వానికి ఏంటి, అధికారులకి ఏంటి, ప్రజలకి ఏంటి, అందరికీ కూడా మాయమాటలు చెప్పే పరిస్థితి. ఈరోజు వాళ్ళ రాసిన లెటర్లో ఏముంది, కలెక్టర్ గారి ద్వారానే రావాలి, కలెక్టర్ గారి ద్వారానే షేర్లకు డబ్బులు ఇవ్వాలి. అది కూడా ఎప్పుడు ఇచ్చారు, షేర్స్ డబ్బులు 2011లోని 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే MSME పార్క్ అన్నారో 2023 అక్టోబర్లో, 2024 నుంచి కూడా అందరికీ కూడా 2 లక్షల రూపాయలు షేర్ల డబ్బులు ఎకరాకి ఎంత వస్తే అంత డబ్బు కూడా కంపెనీ వాడు వేసేయడం జరిగింది నేరుగా వాళ్ళ అకౌంట్లోకి. అది కూడా ఏం చెప్తున్నారు, కంపెనీ వాళ్ళకి ఈ ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో దరఖాస్తు చేసుకున్నారని. దరఖాస్తు చేసుకుంటే నేను ఒకలా దరఖాస్తు చేస్తాను, మీరు ఒకలా చేస్తారు, మీరు ఒకలా దరఖాస్తు చేసుకుంటారు. నాకు ఇంట్లో ఖర్చు అవసరం ఉందో, లేకపోతే హాస్పిటల్ ఖర్చు ఉందో, లేకపోతే నా షేర్లు నాకు ఇచ్చింది నేను వేరే దగ్గర పెట్టుబడి పెట్టుకుంటాను అన్నది ఎవరైనా రాసుకుంటారు. అలాగే నాకు ఉద్యోగం వద్దు అనుకుంటే నాకున్న కష్టం ఏదో రాస్తూ నాకు ఈ పరిస్థితుల్లో నాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మాకు ఉద్యోగం వద్దు, మా ఉద్యోగానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి మనం చెప్తాం. అలాగలేదు, ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఒక ప్రొఫార్మా. జిందాల్ కంపెనీ ఒక ప్రొఫార్మా తయారు చేసి ఉద్యోగాలు వద్దు మాకు షేర్లు వద్దని ఒక ప్రొఫార్మా తయారు చేసి ఏజెంట్లను పెట్టి 15% కమిషన్ తీసుకున్నారని రైతులందరూ చెప్తున్నారు. 100కి 15 రూపాయలు కమిషన్ జిందాల్ కంపెనీ 10 రూపాయలు, ఈ మీడియేటర్ 5 రూపాయలు కమిషన్ తీసుకొని 100కి. మరి దురదృష్టం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళే. 100కి 80-90 మంది ఎవరు కూడా చదువుకోలేదు, అందరూ గిరిజనులు, హరిజనులే. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జరాయితీ భూములు ఉన్నాయి, ఒకరు డబ్బు తీసుకోలేదు, అందరూ మా షేర్లు మాకు ఉన్నాయని మేము అందరం అనుకుంటున్నాం. నా భూమి కూడా అందులో పోయింది, మేము ఎవరు షేర్స్ తీసుకోలేదు. అందరికీ చెప్పాం మీరు ఎవరు తీసుకోకండి, మీ అందరికీ కూడా డబ్బులు బాగా వస్తాయి, ఆ రోజు కంపెనీ కూడా మనకు మాట ఇచ్చాడు, తొందరపడి డబ్బులు తీసుకోవద్దంటే వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు వేసేస్తే ఎవరి అకౌంట్లో డబ్బులు వేస్తే ఎవరు తీయడం మానేస్తారు. ప్రతి ఒక్కరు చాలామంది ఆ రోజు అకౌంట్లో డబ్బులు వేసేయడం. ఆ పిల్లలు ఉంటారు, చదువుకున్న పిల్లలు లేకపోతే కూతురుకో, ఇక మీ అమ్మ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నాన్న అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీరు వెళ్ళి తెచ్చుకోండి, తీసుకోండి. లేదా ఈ ఏజెంట్లు పెట్టి ఈరోజు జిందాల్ కంపెనీ వాళ్ళు మీకు అకౌంట్లో డబ్బులు వేశారు, వారం రోజులు మాత్రమే డబ్బు ఉంటుంది, ఉచితంగా మీకు షేర్లు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మీరు తీసుకోకపోతే అంటే తొందరపడి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవ్వలేదని మేము అనడం లేదు. అసలు షేర్ ఒక విధంగా షేర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ నాకు షేర్స్ ఉన్నాయనుకోండి, ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే షేర్స్ కొనుక్కోవచ్చు. ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, అలాగే పాన్ కార్డు ఉండాలి. ఇదంతా ఒక సిస్టమ్, ఏమీ లేకుండా తెలకాయితం ఆ రోజు మీకు ఎన్ని షేర్స్ ఎంత వాల్యూ గల మీకు షేర్ బాండ్స్, షేర్ సర్టిఫికేట్లు ఇస్తాను ఒక కాగితం ఇచ్చి ఆ కాగితం తీసుకొని 2 లక్షల రూపాయలు వేసారు. ఎంత అన్యాయం. మరి అధికారులకి మరి అది ఎందుకు ఆలోచించడం లేదో తెలియదు. అలాగే ఏదైతే ప్రభుత్వం కౌంటర్ వేసిందో 17 సంవత్సరాల తర్వాత మీరు కౌంటర్ వేశారని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కౌంటర్ దాఖలు చేశారు.
మరి ఏదైనా కంపెనీకి భూమి ఇస్తే 5 సంవత్సరాల్లో కంపెనీ పెట్టకపోతే భూమి వెనక్కి తీసుకోవాలని మరి వారికి తెలీదా? భూమి వెనక్కి తీసుకోలేదు వాళ్ళు. మేమేమనుకున్నాం మా భూమి మాకు వచ్చిందని మేము సాగు చేసుకుంటా ఉన్నాం. కంపెనీ వాడు ఈ మధ్యలో ఎప్పుడు కూడా రాలేదే. 2023లో మళ్ళీ ఆ కంపెనీకి లైఫ్ వచ్చే విధంగా ఒక కొత్త జీవో, అలాగే 2006లో ఒక జీవో ఇచ్చారు. మళ్ళీ ఆ జీవోలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవు, ట్యాక్సులు కట్టక్కర్లేదు, నాలా కట్టక్కర్లేదు, డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టక్కర్లేదు. అలాగే కంపెనీ వాడు ఏమడిగారంటే డెవలప్మెంట్కి 10 లక్షల రూపాయలు, రోడ్లను డ్రైన్స్ లైట్లు వేయడానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అనేమనమని. ఎందుకంటే ఈరోజు కంపెనీస్ రావాలి, ఎంఎస్ఎంఈ పార్కులు రావాలని ప్రస్తుతం ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా ఉండి ఎవరన్నా ఎంఎస్ఎంఈ పార్క్ అని తయారు చేస్తే 5 లక్షల రూపాయలు డెవలప్మెంట్కి ఇస్తున్నారు. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్. అతను 10 లక్షల రూపాయలు అడిగాడు. అక్కడ రైతులకు ఇచ్చిందేమో 4 లక్షల రూపాయలు, ఇతను అడిగిందేమో 10 లక్షల రూపాయలు. అలాగే చాలామంది ఇల్లులు పోయిన వాళ్ళు ఎవరికి కూడా నేటికి కూడా R&R కాలనీ కడతానని చెప్పి 10 సెంట్లలోనే ఇల్లు కడతాం, మీకు స్కూల్ పెడతాం, హాస్పిటల్ పెడతాం, రోడ్లు వేస్తాం, లైటింగ్ సిస్టమ్ పెడతాం, గుడి కడతాం, బడి కడతాం అని అన్నీ చెప్పి ఎక్కడ కూడా ఆ రోజు నుంచి కూడా R&R ప్యాకేజ్ సిస్టంలోనూ ఎక్కడ కూడా ఒక లేఅవుట్ కూడా వేయని పరిస్థితి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే 54 మందిని ఇతను కాలనీ కట్టి వరకు ఉంటారు. ఆ 1,50,000 తీసుకొని చాలామంది ఇల్లులు కట్టుకున్నారు. ఒక దగ్గర బందవల్స్ అనే ఊరు ఉంది, అక్కడ ఒక 4గురికి మాత్రం వాళ్ళు పూర్వం నుంచి ఇల్లు ఉన్నాయి, వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏం చేశారు, మొన్న లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లో వాళ్ళకి 8,25,000 రూపాయలు వేశారు. ఇల్లు పోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళందరికీ 1,50,000. వీళ్ళు కంపెనీ వాళ్ళు మాట్లాడుకొని 8,25,000 వేసి మళ్ళీ వాళ్ళ దగ్గర 4 లక్షల రూపాయలు మళ్ళీ కంపెనీ వాడు వెనక్కి తీసుకున్నాడు. మీకు కావాలంటే వీడియోస్ వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీడియో చెప్పింది నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. వాళ్ళు చెప్పి నాకు ఆ ఊర్లో పెద్ద మనిషి వాళ్ళందరితో ఒక వీడియో తీసుకొని సార్ మా ఊర్లో ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి తీసుకొని వచ్చారు అఫీషియల్గా ప్రూఫ్స్. అలాగే వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నాం. తీసుకుంటే 8,25,000 వేశారు ఇంటికి. ఎవరికి వేయలేదు, అందరికీ 1,50,000. అలాగే కొంతమందికి ఏదైతే ప్రభుత్వం భూమి ఉంది 151 ఎకరాలు ప్రభుత్వం భూమి ఉంది, దానికి ఏం చేశారు, ఈ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసినప్పుడు సుమారు 41 ఎకరాకే ఎంతకు ఐడెంటిఫై చేసి మిగిలినంత ఎవరు లేరు అని ఒక కాగితం రాసేసి డైరెక్ట్గా జిందాల్కి రిజిస్ట్రేషన్ చేశారు. తీరా చూస్తే ఆ భూమిలో చాలామంది ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా భూశిస్తు రసీదులు ఉన్నాయి, చాలామందికి భూశిస్తు రసీదులు ఉన్నాయి. కొంతమందికి ఏ కాగితం లేని పరిస్థితి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఆ భూమి మీద సాగు చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎంజాయర్స్ కింద కానీ డబ్బులు ఇస్తే భూమి డబ్బులతో పాటు షేర్ డబ్బులు ఇవ్వాలి. ఆ 100 ఎకరాలకి షేర్ డబ్బులు ఎగ్గొట్టేస్తే ఎంత డబ్బు అనేది, ఆ రోజు 2 లక్షలు, 10 రెట్లు పెరిగితే 20 లక్షలు, 100 ఎకరాలకి ఎంత అండి 20 కోట్ల రూపాయలు. అలాగే షేర్స్ ఈరోజు కానీ వాళ్ళు చెప్పినట్టు 10 రెట్లు కానీ పెరిగితే 200 కోట్ల రూపాయలు. 10 రెట్లు పెరిగితేనే 2011కి 10 రెట్లు పెరుగుతుందని అఫీషియల్గా కాగితం రాసి ఇచ్చారు ఆయన. అదే 200 కోట్లు. వాళ్ళకి ఏం చేశారు, ఇప్పుడు 20 కోట్లు డబ్బులు వేసి 180 కోట్లు అక్కడ రైతులకు రావాల్సిన డబ్బు జిందాల్ కంపెనీ వాడు నేరుగా కొట్టేసిన పరిస్థితి. ఇది చాలా పెద్ద స్కామ్ కింద పరిగణించాలి అందరూ కూడా. మరి అధికారులు అందరూ కూడా దీని మీద స్పందించాలని మరి మా దగ్గర ఉన్న పత్రికా సోదరులు అందరికీ తెలుసు. కాబట్టే ఈరోజు మా ఉద్యమం ముందుకు వెళ్తుంది అంటే ఓపెన్గా చెప్తున్నాను. పత్రికా మిత్రులకి అక్కడ వాస్తవాలన్నీ కూడా ప్రజల్లోకి పైకి కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజుకి సుమారు 4 రోజులైనా కానీ అక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. కలెక్టర్ గారు అవనండి, మంత్రి గారు అవనండి, ఇన్ఛార్జ్ మంత్రి గారు అవనండి, మరి ప్రెస్ నోట్ల ద్వారా వివిధ పత్రికల ద్వారా మరి వీళ్ళందరికీ ఇచ్చేసాం. 15 మంది ఉన్నారు, 13 ఉన్నారు, 10 మంది ఉన్నారంటే నేను చెప్పేది ఏంటంటే 100% ఏ ఒక్కరికి కూడా ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో సుమారు 400 మంది నుంచి 450 మంది దాకా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఏ ఒక్కరికి 100% కూడా కంపెనీ ఇస్తానన్నది ఇవ్వలేదు. ఈ బాధ్యత అంతా కూడా గౌరవ కలెక్టర్ గారి మీద ఉంది. కలెక్టర్ గారు ఇప్పించాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది. R&R ప్యాకేజ్కి కలెక్టర్ గారు బాధ్యత పడి ఈ రైతులందరికీ ఇప్పించాలి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ జిందాల్ యాజమాన్యం ఏదైతే మోసం చేసిందో రైతులందరికీ కూడా తిరిగి భూములు ఇప్పించమని రైతులందరూ కోరుతూ ఉన్నారు. అలాగే మేము కూడా చెప్పేది ఏంటంటే మీ ఎవరు కూడా ఈ ప్రభుత్వం MSME పార్క్ పెడుతుంది, పార్క్ పెడితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు అడ్డుపడుతున్నారు రైతులు, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీ ఎవరు అడ్డు పెట్టట్లేదు, మాకు కావాలి MSME పార్క్. అసలు అక్కడ ఇండస్ట్రీ కావాలని భూములు ఇచ్చిన రైతులు మేము. మాకు అక్కడ ఇండస్ట్రీ వస్తే మా ప్రాంతంలో ఉన్న
చదువుకున్న విద్యార్థులకు అవనండి, మా కాన్స్టిట్యున్సీ అవనండి, విజయనగరం జిల్లా అవనండి, సుమారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని ఈ రోజుకి మేము చెప్తున్నాం. మీ అందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే రైతులకు అన్యాయం జరిగిందో దాని మీద ఒక ఎంక్వైరీ వేయమనండి, లేకపోతే ప్రభుత్వాన్ని మాట్లాడమండి, అధికారులు కూర్చొని మాట్లాడి మా రైతులతోటి రైతులకు ఏదైతే అన్యాయం జరిగిందని రైతులు అడుగుతున్నారో వాళ్ళకి ఆ కాంపెన్సేషన్ ఇప్పించండి. అఫీషియల్గా మేమేదో మాకు ఎక్స్ట్రా కావాలని కానీ లేకపోతే లేనిపోని కోరికలు ఈరోజు మేము కోరడం లేదు. మాకు రావాల్సింది మాకు ఇప్పిస్తే చాలు. ఎవరు కూడా ఆశపడిపోయిన వాళ్ళు ఏం లేరు. ఆఖరికి నేను 2023లో జీవో వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను, పెద్దలతో కూడా మాట్లాడాను. సార్ అట్లీస్ట్ ఆ షేర్ డబ్బులు కంపెనీ వాడు ఆ రోజు ఇస్తానని డబ్బులు వాడి దగ్గర ఉంచుకున్నాడు కాబట్టి 2008 నుంచి ఈ రోజు దాకా కనీసం దానికి బ్యాంక్ వడ్డీ వేసైనా ఇమ్మనండి, రైతులను ఒప్పించుకుంటాం మీ అందరూ, మా కంపెనీ కావాలి, కంపెనీ రావాలని. దానికి కూడా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రైతులు 2 లక్షల రూపాయలు వాళ్ళ డబ్బు కంపెనీ వాడు ఇన్ని రోజులు కూడా ఉంచుకొని సుమారు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంచుకొని మళ్ళీ అదే డబ్బు ఇస్తారంటే ఎవరైనా తీసుకుంటారా? మనం ఎవరైనా తీసుకుంటాం? కనీసం బ్యాంక్ వడ్డీ అయినా వేసి ఇప్పించండి అంటే దానికి కూడా ఎవరు స్పందించలేదు. ఎంతసేపు ఈ భూమి జిందాల్ కంపెనీది, ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, ఇది రైతులకి జిందాల్ కంపెనీకి అని గౌరవ పెద్దలు మాట్లాడారు. మేము కూడా అంటున్నాం, అసలు జిందాల్ కంపెనీకి రైతులకి ఇష్యూ. జిందాల్ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి వచ్చి మాట్లాడలేదు. మాట్లాడకపోతే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, అధికారులు మాట్లాడుతున్నారు, కానీ జిందాల్ కంపెనీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చేసిన మాయా మోసం బయటపడుతుందని చెప్పి వాళ్ళు ఎక్కడ మాట్లాడడం లేదు. అలాగే చాలామందికి ఎవరైతే ఆ రోజు కంపెనీ వద్దని అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు 2007 ఆ టైంలో ఏదైతే పబ్లిక్ హీరింగ్ అప్పుడు, అటువంటి నాయకులందరికీ కూడా భూములు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరికీ కూడా డీ పట్టా ఉన్నవారికి జరాయితీ రేట్ ఇవ్వడం, ఎంజాయ్మెంట్లో ఉన్నవాళ్ళకి జరాయితీ డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి షేర్లు ఇవ్వడం, రకరకాలుగా వాళ్ళందరినీ ఒప్పించుకొని నిజంగా పోయిన రైతుకి ఏదీ లేదు. కంపెనీ వద్దన్న వాళ్ళందరికీ ఆ రోజు బెనిఫిట్ చూపించారు. కంపెనీ కావాలనుకున్న వాళ్ళందరినీ ఈరోజు రోడ్ల మీద పడేసిన పరిస్థితి. ఈరోజు కంపెనీకి రైతులకి జరుగుతున్న ఈ ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాన్ని ప్రభుత్వం ఈరోజు టేకప్ చేసి, ఎందుకంటే మీ ఎవరు కంపెనీకి ఎంఎస్ఎంఈ పార్క్కి మీ వ్యతిరేకం కాదు, మాకు ఎంఎస్ఎంఈ పార్క్ కావాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీ అందరూ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే న్యాయపరంగా రైతులకు ఏదైతే రావాలని మేము అంటున్నామో షేర్స్ ఆ రోజు ఇచ్చిన డబ్బు దాని గురించి అవనండి, ఈ ఎంప్లాయ్మెంట్ ఇల్లు పోయిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అయితే అవనండి, ఎవరైతే ఎంజాయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా సర్వే జరగకుండా మరి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన కాంపెన్సేషన్స్ ఇవ్వకపోవడం అవనండి. ఇంకా జిందాల్ భూముల్లో చాలామంది ఎంత ఘోరం అంటే ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు కానీ నువ్వు రిటైర్ అయిపోయావని కాగితాలు అయితే ఇచ్చారు. ఉద్యోగం అయితే ఇవ్వలేదు, రిటైర్ అయిపోయావని కాగితాలు ఇచ్చారు. ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, అందరికీ గౌరవ వేతనం ఇచ్చారు కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు. పోనీ ఇంకా కొంతమంది గౌరవ వేతనం తీసుకుంటున్నారు. రేపు వీళ్ళ ఎంఎస్ఎంఈ పార్క్కి ఎవరికైనా కంపెనీకి అమ్మేస్తే వీళ్ళకి ఉద్యోగం ఎవరు ఇస్తారు? ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎవరు బాధ్యత పడతారు దానికి? ఆ 15 మందో 20 మందో తీసుకోలేదు అంటున్నారు, అంతకంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ గారు వెళ్ళొడితే మేమైతే భూమి ఇచ్చే పరిస్థితి కాదు, మాకు ఈ భూమి ఉంది, మాకు వేరే భూమి లేదు కాబట్టి అది కూడా ఆ 2 లక్షల రూపాయలు ఈరోజు తీసుకోమంటున్నారు. ఈరోజు అక్కడ ఎకరా కోట్లలోనే ఉంది, కోట్ల రూపాయల్లో ఎకరా ఉంటే 2 లక్షలు తీసుకోమని రెవెన్యూ సిబ్బంది చెప్పడం ఏదైనా న్యాయమా అండి ఎకరాకి? అలాగే ఆ రోజు ఇస్తాను షేర్ డబ్బులు మీరు తీసుకున్నాను న్యాయమా? ఆ రోజు బోర్లకు ఇస్తాను డబ్బు తీసుకోమన్నాను న్యాయమా? ఆ రోజు ఉద్యోగం వద్దంటే 3 లక్షలు తీసుకోమన్నారు ఆ రోజున్న పరిస్థితి బట్టి, ఈరోజు ఆ 3 లక్షలు తీసుకోమన్నాం న్యాయమా? మరి ఇది ఎందుకు ఆలోచించడం లేదో తెలీదు. మరి మీ ద్వారా పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా రైతులు ఎవరు కూడా ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయడానికి కానీ మీ ఎవరు వ్యతిరేకం కాదు. మాకు రావాల్సింది న్యాయపరంగా ఏదైతే ఉందో న్యాయపరంగా మాకు ఇప్పించండి, ఇప్పిస్తే మీ అందరూ ముందుండి మరి సహకరిస్తాం. అంతకే కాకుండా ఇచ్చిన దాంట్లో కూడా కొంత శాతం మమ్మల్ని వదిలేమన్నా మా రైతులందరూ కూడా వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు ఒక్కొక్క రైతుకి 25 లక్షలు 30 లక్షలు వస్తుందని మేము అనుకుంటూ ఉన్నాం. అది కాదురా బాబు, ఇదిగో ఈ 10 ఇస్తాం 15 ఇస్తాం 25 ఇస్తాం అని కూర్చోబెట్టండి, రైతులను ఒప్పించి మీ అందరికీ మేము పెద్దలందరూ కలిసి మీకు భూములు ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని. అలాగే కోర్టులో కూడా మళ్ళీ నిన్న కూడా ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు ఇచ్చిన జీవో 892 కానీ 178 కానీ జీవో 14 కానీ జీవో 106 కానీ ఇవేవి కూడా అఫీషియల్గా ఇవన్నీ చెల్లవు. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి అనుకుంటే
నోటిఫికేషన్ ఇవ్వాలి, దానికి అవార్డు పాస్ చేయాలి. ఇవన్నీ కాకుండా గౌరవ కలెక్టర్ గారు అవనండి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎలినేషన్ చేశాము, ఎక్విజిషన్ చేయలేదు అని చెప్తా ఉన్నారు. జీవో 178లో క్లియర్గా ఉంది 151 ఎకరాలకి కూడా ఎలినేషన్ పర్మిషన్ వచ్చింది అని. ఎలినేషన్ పర్మిషన్ వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు, కరెక్టే, మేము కాదనం. కాకపోతే ఎలినేషన్ పర్మిషన్ ఇవ్వాలన్నా క్యాబినెట్లో ఆమోదమే రావాలి. క్యాబినెట్లో ఆమోదం లేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా గుర్తుందో లేదో, విజన్ 2047 మీటింగ్లో కూడా ఈ టూరిజం దీనికి వచ్చేసరికి టూరిజంకి 10 ఎకరాలు తాటిపూడి దగ్గర ఇచ్చామని చెప్పగానే టూరిజం ఆఫీసర్ లెగిసి, సార్ మీరు మాకు ఇచ్చారు కానీ ల్యాండ్ అప్పచెప్పారు కానీ అఫీషియల్గా మాకు రాలేదండి, ఇంకా ఎలినేషన్ అవ్వలేదండి అంటే గౌరవ కలెక్టర్ గారు అక్కడే అన్నారు, ఎలినేషన్ అవ్వాలంటే గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనిత మేడం గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఉన్నప్పుడు చెప్పారు అవునమ్మా ఇది క్యాబినెట్లో పెట్టాలని. 10 ఎకరాలకే క్యాబినెట్లో పెట్టాలి కానీ 150 ఎకరాలకు పెట్టక్కర్లేదా? మరి అలాగే జిరాయితీ భూమి తీసుకున్నారు, కంపెనీకి తీసుకున్నారు. ఒక కంపెనీకి భూమి తీసుకుంటే దానికి గవర్నమెంట్ ఏమో ఆర్డర్ పాస్ చేయలేదా, వీళ్ళకేమో ట్యాక్సులు కట్టక్కర్లేదు, ఇది కట్టక్కర్లేదని. కన్వర్షన్ కట్టాలి కదా. మనం చిన్న పెట్రోల్ బంక్ పెట్టుకుంటే కన్వర్షన్ కావాలా, చిన్న షాప్ పెట్టుకుంటే కన్వర్షన్ కావాలా, చిన్న ఇల్లు కట్టుకుంటే ఈరోజు కన్వర్షన్ కావాలా, ఇంత కంపెనీ పెడితే కన్వర్షన్ అక్కర్లేదా? అలాగే పబ్లిక్ హీరింగ్ మీటింగ్లో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి పబ్లిక్ హీరింగ్ మీటింగ్ పెడితే అందులోని క్లియర్గా వాళ్ళ మినిట్స్లో ఏం రాశారంటే భూమి పోయిన ప్రతి నిర్వాసితుడు కూడా కంపెనీలో భాగస్వాముడే, వాళ్ళకి షేర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో అలాగే ఇచ్చాము, రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కంపెనీల లాభాల్లో కూడా వాటాదారులే అని క్లియర్గా కరెక్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని మినిట్స్ రికార్డు చేశారు. జేసీ గారు వచ్చి రికార్డ్ చేసింది ఉంది. మరి ఆ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయండి? అవన్నీ పక్కన పెట్టి కంపెనీ రావాలని మరి ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చిన జీవోలు ఇచ్చేయడం. అలాగే రైతులు ఏమవుతున్నారని చూడడం లేదు. రైతులు నిర్వాసితులు అయితే వాళ్ళకి సపోర్ట్ చేసి చేయమనండి. మేము క్లియర్గా చెప్తున్నాం, మేము ఏది కూడా ₹1 కూడా అదనంగా మాకు అక్కర్లేదు, మేము అదనంగా ₹1 కూడా తీసుకోము. న్యాయపరంగా మాకున్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పినట్టు మమ్మల్ని పెద్దలు కూర్చోబెడితే మేము చెప్తాము, అందులో వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అది చేయమనండి. మేము ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్క్ కావాలండి, ఏది పెట్టుకోనండి మీ అందరూ సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే అందరూ ఒపీనియన్ ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్ అని పెట్టిన తర్వాతే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అందరికీ కూడా షేర్ డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఇదొక రియల్ ఎస్టేట్ కంపెనీ అని మేము అంటా ఉన్నాం. ఎందుకంటే జిందాల్ కంపెనీ మీద నమ్మకం పోయింది. వాళ్ళు కంపెనీ పెడతారని మా తాతండ్రుల నుంచి ఉన్న భూములు ఇచ్చిన వాళ్ళు పెడతారని నమ్మకం పూర్తిగా పోయింది మా అందరికీ. కాబట్టి రియల్ ఎస్టేట్ అయితే గజాల్లో అమ్ముతారు, ఎంఎస్ఎంఈ పార్క్ అయితే ఎకరాల్లో అమ్ముతారు, అంతకంటే పెద్ద తేడా ఏమీ లేదు. ఈరోజు అతను మాకు 4 లక్షలు ఇచ్చి భూమి తీసేసుకొని ఉద్యోగాలు వస్తాయని ఇవ్వకపోయి ఎంజాయ్మెంట్లో ఉన్నోడికి అన్యాయం చేసి R&R ప్యాకేజ్ అంతా పక్కకు తోసి అతను ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పి వ్యాపారం చేస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి మీకు చెప్పాలి, రైతులందరూ కూడా నిరసన తెలియజేసుకోవడానికి పర్మిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం లేదు. శాంతియుతంగా మేము మా నిరసన తెలియజేసుకుంటాం టెంట్ వేసుకొని అంటే పర్మిషన్ ఇవ్వకుండా ఆ రోడ్లో సుమారు 100 మంది పోలీసులు ఉంటారు. మా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. అక్కడ మా ఇంటి నుంచి బయటికి 4 కానీ వస్తే 20 మంది పోలీసులు వచ్చేస్తారు పరిగెట్టి. మరి అక్కడ ఉన్న వాళ్ళు రైతుల అమాయక గిరిజనులు హరిజనులు మ్యాక్సిమం ఉన్నారు అక్కడ. వాళ్ళు బెంబేదులు ఇప్పించి భయపెట్టేసి మీ మీద కేసులు పెట్టేస్తారు, మీకు రావాల్సిన డబ్బు రాదు, మీకు ఉద్యోగాలు రావు, జీతాలు ఆపేస్తాం, ఇవన్నీ చెప్పి బెదిరించి భయపెట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడా సుమారు రోజు 100 నుంచి 150 మంది ఈ నెల రోజుల నుంచి కూడా మా ఇంటికి వస్తున్నారు. ఈరోజు నా ఇంటికి రావద్దని ఎవరు చెప్పలేరు. కాబట్టి నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను. రైతులందరూ రోజు మీరు ఇప్పుడు వచ్చి చూస్తే మా ఇంటి దగ్గర ఒక 100-150 మంది రైతులు ఉంటారు. నెల రోజుల నుంచి కూడా ఉదయాన్నే 9 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటల వరకు కూర్చొని ఏదో ఒక నిరసన కార్యక్రమం చేసుకుని వాళ్ళు వెళ్ళే పరిస్థితి. పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు వెళ్ళి పర్మిషన్ అడిగినా ఇవ్వలేదు. స్వయంగా నేను లెటర్ పెట్టుకుని ఇవ్వలేదు. గౌరవ కలెక్టర్ గారిని కలిశాను, నేను ఎస్పీ గారిని కలిశాను, నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా ప్రొలాంగ్గా ఉంటుంది. కానీ లోపల ఉన్న బాధ ఆవేదన మాకు కష్టం అలాగుంది మా రైతుల తరపున. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మా రైతుల తరపున మాట్లాడుతున్న మాటే. మేమేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అధికారులకు వ్యతిరేకం కాదు, కంపెనీలకు వ్యతిరేకం కాదు. జిందాల్ అన్న కంపెనీ మోసం చేస్తుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి అధికారులకి తెలియజేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. త్వరగా ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుందని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులకు న్యాయం జరగాలి, ఇక్కడ కంపెనీలు రావాలి, యువతకి ఉపాధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.